ఈరోజు మనం ఒక చిత్రం గురించి మాట్లాడుకుందాం. కాదు చిత్రహింస అనుభవిస్తున్న ఒక ఇంటి గురించి మాట్లాడుకుందాం. మన సమాజంలో ఒక అలవాటు ఉంది. పిల్లలకు పేరు పెట్టగానే తండ్రి పేరుని వెనక తగిలిస్తాం. కానీ ఆ తండ్రికి బాధ్యత లేనప్పుడు ఆ పేరు కేవలం తోకలాంటిదే తప్ప దానికి ఏ విలువ ఉండదు. అచ్చం ఈ కథలోని తండ్రిలాగే. వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఒక ఊరిలో ఒక ఇల్లాలు ఉండేది. ఆమె పేరు శాంతమ్మ. పేరుకు తగ్గట్టే అన్నీ భరించే రకం. ఆమె భర్త పేరు కోటయ్య. కోటయ్య గారికి ఊరంతా గౌరవం కావాలి, కానీ ఇంట్లో మాత్రం బాధ్యత సున్నా. తండ్రి సంపాదించిన 2 ఎకరాల పొలాన్ని అమ్మి ఆ పైసలతో జులాయిగా తిరుగుతూ గాలి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేవాడు. రాను రాను ఇంట్లో తిండికి గతి లేని పరిస్థితి వచ్చింది. శాంతమ్మ పక్కెళ్లలో పనులు చేస్తూ కన్నీళ్లు తాగుతూ కుటుంబాన్ని భారంగా లాక్కొచ్చేది. ఆమెకు ఒకే ఒక్క ఆశ, తన కొడుకు సూరి. వాడు పెద్దయ్యాకైనా ఈ కష్టాలు తీరుస్తాడు, వాళ్ళ నాన్నలా అవ్వడు అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాడిని చదివించింది. కానీ సూరి పెద్దయ్యాక శాంతమ్మ ఆశలు అల్లకల్లోలం అయ్యాయి. సూరి తన తండ్రిని చూసి చెడిపోయాడు. మా నాన్నే ఏ రోజు పనికి వెళ్ళలేదు, ఊరి మీద పడి తిరిగాడు, నాకెందుకు ఈ చదువులు, నాకెందుకు ఈ పనులు అని తండ్రి బాటలోనే నడవడం మొదలుపెట్టాడు. తండ్రి గాలికి తిరిగితే కొడుకు గంజాయికి అలవాటు పడ్డాడు. తండ్రి బాధ్యత మరిస్తే కొడుకు బంధాలను మర్చిపోయాడు. ఒకే ఇంట్లో 2 మగవాళ్ళు, ఒకరు బాధ్యత లేని భర్త, ఇంకొకరు బద్ధకస్తుడైన కొడుకు. ఆ ఇల్లు నరకప్రాయమైంది, గుండె చెరువు అయింది. తండ్రి వేసిన తప్పుడు అడుగుల్లోనే కొడుకు కూడా నడవడం మొదలుపెట్టాడు. ఒకరోజు శాంతమ్మ నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆకలితో అలమటిస్తూ మంచినీళ్ల కోసం అడుగుతుంటే తండ్రి అన్నాడు, లేచి అన్నం వండక ఈ వేషాలేంటి, నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నాడు. కొడుకు అన్నాడు, నాకు ఈ పూట బయట తిరగడానికి డబ్బులు కావాలి, నీ దగ్గర ఉన్న ఆ గొలుసు అయినా ఇవ్వు అన్నాడు. అప్పుడు శాంతమ్మ కళ్ళల్లో ఆఖరి ఆశ కూడా ఆరిపోయింది. ఆమె దీనంగా భర్త వైపు చూస్తూ ఇలా అంది, ఒరేయ్, మీరిద్దరికీ ఇంటి పేరు వెనక తండ్రి పేరు ఉంది చూసారా, అది గౌరవం అనుకుంటున్నారేమో. ఆ పేరు మీకు కేవలం ఒక తోక లాంటిది. కుక్క తన తోకని తనే ఆడించుకుంటుంది, కానీ మీరు ఆ పేరు అనే తోకను తగిలించుకొని ఈ ఇంటి ఆడది అనే గొర్రెను పీక్కు తింటున్నారా అంది. ఈ కథ ఏం చెబుతుందంటే, ఒక తండ్రి బాధ్యత లేనివాడైతే ఆ ఇంటి పునాది కదులుతుంది. ఒక కొడుకు బాధ్యత లేనివాడైతే ఆ వంశం అనే చెట్టు కుళ్ళిపోతుంది. బాధ్యత లేని మగాడు ఉన్న ఇల్లు ఎండిపోయిన బావి లాంటిది. ఆ బావిలో నీళ్లు ఉండవు, దానివల్ల ఎవ్వరికీ దాహం తీరదు. మీ పేరు వెనక మీ నాన్న పేరు ఉండడం గొప్ప కాదు, మీ పనుల వల్ల మీ నాన్న పేరు నిలబడటం గొప్ప. బాధ్యత లేని చోట పేరు కేవలం తోక మాత్రమే, అది ఏ రోజుకైనా తెగిపోవాల్సిందే. భార్య కన్నీరు భర్తకు శాపం, తల్లి కన్నీరు కొడుకుకు వినాశనం. తండ్రి కష్టపడితే ఇల్లు వెలుగుతుంది, కొడుకు ఆ బాధ్యతను అందుకుంటే ఆ వెలుగు తరతరాలు నిలుస్తుంది. కాడి పట్టినవాడు కన్నవాడు దారి తప్పితే ఆ ఇంటి ఆడది ఎవరికి మొరపెట్టుకోవాలి? ఆధార్ కార్డులో సంతకంలో తండ్రి పేరు రాసుకోవడానికి చూపే శ్రద్ధ ఆ తండ్రి పేరును నిలబెట్టే బాధ్యత తీసుకోవడంలో చూపరు. బాధ్యత లేనప్పుడు ఆ పేరు కేవలం తోకలాంటిదే, కానీ దానికి విలువ ఎక్కడుంటుంది చెప్పండి? తండ్రి అంటే కేవలం పేరు వెనక ఉండే తోక కాదు, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే ఒక సైనికుడు. కొడుకు అంటే తండ్రి ఆస్తిని అనుభవించేవాడు కాదు, ఆ వంశగౌరవాన్ని మోసే వారసుడు. మీరు ఇచ్చే ఈ చిన్ని బాధ్యత ఒక నిండు ప్రాణాన్ని, ఒక అందమైన కుటుంబాన్ని కాపాడుతుంది. నిజానికి మన సమాజంలో చాలామంది వారసత్వం అంటే కేవలం ఆస్తులు, పేర్లు అనుకుంటారు. కానీ అసలైన వారసత్వం అంటే ఒక తండ్రి తన కొడుక్కి ఇచ్చే బాధ్యత, ఆ కొడుకు తన తండ్రికి ఇచ్చే గౌరవం. ఈ రెండూ లేనప్పుడు ఎన్ని పేర్లు తగిలించుకున్నా అవి కేవలం అలంకారాలే. మీ చుట్టుపక్కల ఇలాంటి విషయాలు జరుగుతున్న ఇల్లు చూసారా? కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి.